హాయ్ గైస్, టెక్ న్యూస్ 39కి స్వాగతం. యాపిల్ టెక్ అనలిస్ట్ ప్రకారం రీసెంట్గా లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ 4 మొబైల్స్లో సేమ్ 8GB ర్యామ్నే తీసుకొచ్చారట. మ్యాక్ రూమర్స్ వెబ్సైట్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అన్ని మోడల్స్లో 8GB ర్యామ్ యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం తీసుకొచ్చారని సమాచారం. వివో నుంచి రాబోతున్న వివో X200 Pro గీక్ బెంచ్లో స్పాట్ అయింది. అలాగే 3C సర్టిఫికేషన్ కూడా రివీల్ అయింది. బిగ్ 16GB ర్యామ్, అప్కమింగ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ వస్తున్నట్లు తెలుస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ హైలైట్ ఈ మొబైల్కి. OnePlus 13 మొబైలే ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 4తో వస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే ఈ మొబైల్ గీక్ బెంచ్లో స్పాట్ అయింది. 16GB ర్యామ్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15తో వస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ OnePlus 13 సిరీస్తో అయినా గ్రీన్ లైన్ ఇష్యూ, మదర్ బోర్డ్ ఇష్యూస్కి కంపెనీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. యాపిల్ కంపెనీ iOS 18 అప్డేట్ ద్వారా ఐఫోన్ పార్ట్స్ని లాక్ వేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ యాక్టివేషన్ లాక్తో మొబైల్లోని బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా మోడల్స్ని సీరియల్ నెంబర్ ద్వారా లాక్ చేయొచ్చు. దొంగతనానికి గురైన ఐఫోన్స్ వాటి పార్ట్స్ని డిస్మాంటిల్ చేయకుండా ఈ యాక్టివేషన్ లాక్ ప్రివెంట్ చేస్తుందని కంపెనీ చెప్తుంది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. గోల్డెన్ రివ్యూవర్ అనే అతను 3D మార్క్ వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ బెంచ్ మార్క్ టెస్ట్లో టెన్సార్ G4 మరియు మిగతా చిప్సెట్ని కంపేర్ చేశాడు. పైన ఆ టెస్ట్ ఇమేజెస్ని చూడొచ్చు. ఈ లేటెస్ట్ టెన్సార్ G4 చిప్ తమ ఓన్ ఓల్డ్ G3 చిప్ని కష్టంగాను, అలాగే 2021లో వచ్చిన స్నాప్డ్రాగన్ 8 Gen 1ని బీట్ చేయలేకపోయింది. ఈ G4 చిప్ కేవలం AI క్యాపబిలిటీస్ మరియు కెమెరా పరంగా మాత్రమే బెటర్గా ఉంటుందని అనౌన్స్ చేసింది. రూమర్స్ ప్రకారం త్వరలో లాంచ్ అవ్వబోతున్న శాంసంగ్ S25 సిరీస్లో తమ ఓన్ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ కాకుండా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని తీసుకొస్తారట. ప్రీవియస్గా వచ్చిన సిరీస్లో కొన్ని ఎగ్జినోస్ మరియు కొన్ని మోడల్స్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వచ్చాయి. S23 సిరీస్ అన్ని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతోనే వచ్చింది. అలాగే మళ్ళీ ఇప్పుడు S25 సిరీస్ కూడా మళ్ళీ అన్ని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతోనే వస్తుంది. ఈ S25 సిరీస్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ లేటెస్ట్ 8 Gen 4 చిప్ ఉంటుందని అంచనా. సూన్ ఇండియాలో లావా బ్లేజ్ 3 బడ్జెట్ మొబైల్ లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా కంపెనీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. ఇక ప్రైస్ విషయానికి వస్తే స్పెషల్ లాంచ్ ప్రైస్ 9999 గాను ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, LED ఫ్లాష్ కింద వైబ్ లైట్ తీసుకురావటం లో లైట్ ఫోటోగ్రఫీకి బెటర్గా ఉంటుంది. ప్యాసినేట్ గీక్స్ వెబ్సైట్ ప్రకారం ఇన్ఫినిక్స్ థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్ని తీసుకురాబోతుంది. ఆ అన్నేమ్డ్ థిన్నెస్ట్ డివైస్ని పైన ఇమేజెస్లో చూడొచ్చు. ఆ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 6mm ఉంటుందని తెలుస్తుంది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇన్ఫినిక్స్ కంపెనీ సిలికాన్ కార్బైడ్ బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల థిన్నెస్ట్ డిజైన్ సాధ్యమైందని తెలిపింది. హానర్ నుంచి రాబోతున్న హానర్ 200 లైట్ మొబైల్ ఇండియాలో ఈ నెల 19న లాంచ్ అవుతుందని పోస్టర్ ద్వారా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. డైమెన్సిటీ 6080 SoC, 108MP మెయిన్ కెమెరా, 5GS 5-star డ్రాప్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఈ హానర్ 200 లైట్ మొబైల్ని అమెజాన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. యాపిల్ ఇండియాలో 9th జనరేషన్ ఐప్యాడ్ మోస్ట్ పాపులర్ ట్యాబ్లెట్. అలాగే ఈ 9th జనరేషన్ ఐప్యాడ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్స్ డే సేల్లో అండర్ 20Kలో తీసుకొస్తారట. ఫ్లిప్కార్ట్ రివీల్ చేసిన ఇమేజెస్లో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. ఈ 9th జనరేషన్ ఐప్యాడ్లో 1.2 ఇంచ్ డిస్ప్లే, A13 బయోనిక్ చిప్, ఫ్రంట్ టచ్ ID లాంటి ఫీచర్స్ ఉంటాయి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.